వెల్కమ్ టు హోమ్ రెసిపీస్. ఈరోజు సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా మన ఛానల్లో రెసిపీ ఏంటంటే గులాబీ గుత్తులండి. చాలా సింపుల్గా ఎప్పుడు మీరు చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే అమోఘం అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా అందరూ చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. రెసిపీ అయితే సింపుల్గా హెల్తీగా చేసుకుందామండి. నేనైతే ఇక్కడ పంచదార వాడట్లేదు, బెల్లంతో చేస్తున్నాను. బెల్లంతో చేయటం వల్ల ఏంటంటే ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నా కానీ అలా అని పిల్లలకు పెట్టినా కానీ చాలా హెల్తీ కదండి. అందుకని చెప్పి నేను బెల్లంతో చేశానండి. రెసిపీ అయితే మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయటం మాత్రం మర్చిపోవద్దు. కంపల్సరీ ఈ సంక్రాంతికి మీ పిండి వంటల్లో భాగంగా చేసుకోండి. ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏదైనా ఒక బౌల్ అనేది మెజర్మెంట్ కోసం పెట్టుకోండి. నేను చూపించేది ఒక చిన్న సైజ్ బాక్స్. 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. అలాగే 1 కప్పుతో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండిని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం ఒక చిటికెడు అయితే సాల్ట్ వేసుకోండి. ఏదైనా స్వీట్ రెసిపీస్ చేసినప్పుడు సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందండి. ఆ సాల్ట్ వేసుకున్నాక ఇందులోనే 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ని ఇలా జల్లెడ పట్టి వేసుకుంటే పైన వేస్ట్ అంతా ఉండిపోయి ఫ్లేవర్ అనేది కిందకు వస్తుంది. ఇలా వీటినన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. చాలామంది గులాబీ గుత్తుల్లో నెయ్యి కానీ అదేమీ వాడరు, కానీ ఒక్కసారి నెయ్యి వేసి ట్రై చేయండి. రెసిపీ అద్దిరిపోద్ది అంతేనండి. ఒక 3-4 స్పూన్ల వరకు వేసుకున్నాక ఈ నెయ్యి కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకున్న తర్వాత నేను ఈలోపే బెల్లం అనేది తురుముకొని పెట్టుకున్నాను. మరి పెద్ద పెద్ద ముక్కలు అయితే కనుక కరగవు కదండి. నేనైతే తురిమేసుకున్నాను. తురుముకుంటే ఈజీగా మనకి పిండిలో కలిసిపోతాయి. 1 కప్పుతో నేనైతే 1 కప్పుతోనే మొత్తం ఈక్వల్గా తీసుకున్నానండి. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బియ్యం పిండి, అలాగే 1 కప్పు బెల్లం. ఒకవేళ షుగర్ ఎక్కువ తినము అనుకుంటే, స్వీట్ మాకు ఎక్కువ ఇష్టం ఉండదు అనుకుంటే ఒక 3/4 కప్పు వరకు వేసుకోండి. వేసుకున్నాక అదే కప్పుతో 1 కప్పు వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత సరిపోలేదు కదా, మరొక కప్పుతో అయితే కనుక వాటర్ అనేది తీసుకొని కొంచెం వేసుకోవాలి. మరి ఒకేసారి వేసుకున్నా కానీ పల్చగా అయిపోద్దండి. ఇలా కొంచెం వేసుకొని ఇలా కలిపేసుకొని కాసేపు ఒక 1/2 అవర్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల మనం వేసుకున్న బెల్లం కరిగిపోద్ది. బెల్లంలో నుంచి కాస్త వాటర్ వస్తుంది కాబట్టి లిక్విడ్లా రెడీ అవుతుంది. మధ్యలో టైం ఉంటే కనుక కలుపుకోవచ్చండి. కలుపుకున్న తర్వాత చూసారా, నాకు 2 కప్పులతో వాటర్ అయితే పట్టింది. మధ్యలో నేను కలుపుకున్నాను. బెల్లం అంతా కరిగిపోయింది. వేసుకునే ముందు ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, 1 స్పూన్ పెట్టి చూస్తే ఇలాగా ఒక డ్రాయింగ్లో గీస్తే కనుక మనకి లైన్ అనేది ఫామ్ అవ్వాలి. అప్పుడు గులాబీ గుత్తులకి కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఈ లోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టుకొని గులాబీ గుత్తును కూడా ఆయిల్ పెట్టుకున్నప్పుడే వేసుకోవాలి. అది కూడా హీట్ అవుతుంది. నేనైతే గులాబీ గుత్తు అయితే 2 సంవత్సరాలు అవుతుంది, కానీ నేను వేరే గుత్తుతో వేసేదాన్ని. అది పాడైపోయిందని చెప్పి ఇదైతే ఫస్ట్ టైమే వాడుతున్నానండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కంప్లీట్గా ముంచేయకూడదు. ఇలా సగం వరకే మనము అది గులాబీ గుత్తు అనేది ముంచుకోవాలి. కంప్లీట్గా ముంచేస్తే మనకి గులాబీ పువ్వు అనేది రాదండి, మనకు అతికిపోయి ఉండిపోద్ది. ఇదేంటంటే నాది కొత్తది కదా, 1-2 అయితే కనుక బాగా ఇబ్బంది అంటే ఏం లేదు. ఒక పుల్ల కానీ ఏదైనా తీసుకొని ఇలా పొడి చేస్తే వచ్చేసేయి ఈజీగా. ఒక 3-4 వేసుకున్న తర్వాత మాత్రం నాకు చాలా ఈజీగా వచ్చేసాయండి. ఎందుకు అంటే నేను ఆయిల్లో హీట్ చేసుకునేదాన్ని. గులాబీ పువ్వు అయితే ఎంతసేపు ఫ్రై అయ్యేదో ఆ పువ్వు మనం వేసుకునే గుత్తును కూడా అందులో వేట్ చేసి ఉంచేదాన్ని. అది బాగా హీట్ అయితే మనకి గులాబీ గుత్తులు అనేవి చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి ఆయిల్లో. నేను వీడియోలో చూపించిన విధంగా ఒక 2-3 అయితే కనుక ఇలా పుల్లలతో తీసుకోవాలి. అది తప్పదండి ఎవరికైనా కానీ. ఆ తర్వాత మాత్రం చాలా సింపుల్గా వచ్చేస్తాయి. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. నాకైతే ఒక 3-4 తర్వాత చాలా సింపుల్గా ఇలా వేసి ఇలా ఆయిల్లో వేసి మనం ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా ఊపుతూ ఉంటే చాలండి బయటికి వచ్చేసేది. చాలా సింపుల్గా నాకైతే ఒక 1/2 అవర్లో రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా ఎక్కువ కూడా అయ్యాయండి. చాలా తక్కువ పిండితో ఎక్కువ పువ్వులు అయితే అయ్యాయి. ఇవే బయటను కొంటే కనుక ఎంత కాస్ట్లీ కదండి. అలాగే ఈ లోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ సంక్రాంతి పండగకి బాగా చాలా పిల్లలు పెద్దలు కానీ అందరూ తినొచ్చు. ఎందుకు అంటే నేను బెల్లంతో చేశాను కాబట్టి. ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బాయ్.